అందరికీ నమస్కారం. బాలకృష్ణ గారి సినిమా 'అఖండ 2' ఐ థింక్ ఈరోజే రిలీజు. నిన్న ప్రీమియర్ షోలు లేకపోతే అబ్రాడ్‌లో నిన్న రిలీజ్ అయినట్లుంది. ప్రతి ఒక్కరూ ఎవరికి తోచింది వాళ్ళు రివ్యూస్ రాస్తున్నారు, పెడుతున్నారు. మనం ఏ రోజు కూడా ఒక సినిమా ఫ్లాప్ అవ్వాలి, ఆ నిర్మాతలకి నష్టం రావాలి అని ఏ రోజు కూడా కోరుకోలేదండి. కానీ జరుగుతున్న పరిణామాలు, ఆ పరిస్థితులు చూస్తే మనకు కూడా లోపల ఒక రకమైన భావన కలుగుతుంది. మనం ఎంత దాన్ని దాచిపెట్టాలనుకున్నా గానీ అది కుదరదు. అంటే ఒక సినిమా పరంగా చూసుకుంటే 12 రీళ్ల వరకు విలన్ హీరోని అన్ని రకాలుగా ఇబ్బందులు పెడతాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడతాడు. వాళ్ళను హరాస్ చేస్తాడు. అవి ఇవి హీరోయిన్‌ని ఎత్తుకుపోతాడు. ఇట్లా చాలా 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 చేసి అతని క్రూరత్వాన్ని ఎలివేట్ చేస్తారు 12 రీళ్ల వరకు. ఇంకా 13, 14 రీళ్లలో హీరో అతన్ని కొడుతుంటే ఆడియన్స్ చప్పట్లు కొడతారు తప్పితే ఎవరు కూడా ఆ విలన్ పైన కనికరం చూపించరండి. అయ్యో! విలన్‌కు దెబ్బ తగులుతుందా? అయ్యో! విలన్‌కి ఇక్కడ తగిలిందా? అయ్యో! విలన్ చెయ్యి ఫ్రాక్చర్ అయిందా? లేకపోతే విలన్ హాస్పిటల్‌లో జాయిన్ అవుతున్నాడా? విలన్ నొప్పి ఫీల్ అవుతున్నాడని ఎవ్వరు ఆలోచన చేయరు. క్లాప్స్ కొడతారు. హీరోని అబ్బా అని ఆకాశానికి ఎత్తుతారు. సో, ఎందుకు అలా జరుగుతుంది అంటే అప్పటి వరకు ఆ విలన్ చేసిన ఆ పనులే ప్రజల చేత అలా ఫీల్ అయ్యేలాగా చేస్తుంది. ఇప్పుడు నాకు అదే అనిపిస్తుందండి. అంటే బాలకృష్ణ గురించి నేను మాట్లాడుతున్నాను. సినిమా గురించి కాదు. ఒక వెబ్‌సైట్ ఉంటుందండి. gulti.com అని అండ్ GULTE.com. సో, అతను ప్రో టీడీపీ. 100% ప్రో టీడీపీ. నేను వాళ్ళ వెబ్‌సైట్ చూస్తూ ఉంటాను. అడపాదడపా వాళ్ళు ఇచ్చే రివ్యూలు కూడా చూస్తూ ఉంటాను. ఒక న్యూట్రల్ లాగా ట్రై చేస్తాడు గానీ అంటే ఒకటిలెండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని విపరీతంగా తిట్టడం అట్లయితే చెయ్యడు. బట్ 100% ప్రో టీడీపీ. ఆ వెబ్‌సైట్ అతను రాసిన రివ్యూ నేను చదువుతాను చూడండి. తర్వాత తెలుగులో కూడా చెప్తాను. ఓవరాల్ ఆఫ్టర్ ఎ వాచబుల్ ఫస్ట్ హాఫ్, ద ఫిల్మ్ కంప్లీట్‌లీ లాస్ట్ ట్రాక్ ఇన్ ద సెకండ్ హాఫ్. ఓకేగా చూడొచ్చు ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ అయితే గమ్యం లేని పయనం. ఏం జరుగుతుందో, ఎందుకు తీశాడో ఎవరికీ అర్థం కాదు. NBK did his best and the producers seem to have provided all the resources, but the uninspiring and clueless execution from Boyapati Srinu made Akhanda 2 a wasted opportunity. బాలకృష్ణ తను చేయగలిగిన నటన అంతా చేశాడు. నిర్మాతలు వాళ్ళు చేయగలిగినంత వాళ్ళు చేశారు. అంటే క్వాలిటీలో ఎక్కడ తక్కువ లేకుండా చేశారు. కానీ అన్ఇన్స్పైరింగ్ అండ్ క్లూలెస్ ఎగ్జిక్యూషన్. అసలు ఎందుకు సినిమా తీస్తున్నాడు, దేనికోసం తీస్తున్నాడు అన్న ఒక సోయ కూడా లేకోకుండా అసలు ఇదే ఆ సినిమా అనే విధంగా ఒక సినిమా తీసి బోయపాటి శ్రీను మంచి అవకాశాన్ని దాన్ని ఇంకా ఎక్కువగా ఉపయోగించుకోకుండా నిరుపయోగంగా ఆ సినిమాని తీశాడు. ఎందుకు పనికిరాని సినిమా అన్నట్లు రాశారు. Right from the very first sequence, it appeared as if like a desperate attempt to make money using the success of first part, but it ended up becoming a cringe-worthy sequel with pointless execution. మొదటి సన్నివేశం నుంచి అఖండ ఒకటి హిట్ అయింది కదా, దాన్ని ఇంకా గ్లోరిఫై చేస్తూ, ఇంకా పెద్దది చేసి చూపిస్తూ, ఎలా డబ్బులు దండుకోవాలి అన్న ఆలోచనే కనిపిస్తుంది తప్ప ఎక్కడ కూడా ఆ సినిమాను ఒక మంచి సినిమాగా తీద్దామన్న దృష్టే పెట్టలేదు. ఎవరు డైరెక్టరు. గజిబిజి గందరగోళం, అసలు అర్థం పర్థం లేని ఒక ప్రయాణం ఆ సినిమా అని చెప్పేసి రాస్తూ, ఆఫ్టర్ 3 బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్, నందమూరి బాలకృష్ణ అండ్ బోయపాటి శ్రీను కేమ్ అప్ విత్ ఎ డాంప్ స్క్విబ్. 2 కాదు 3 సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి ఒక డాంప్ స్క్విబ్ అంటే నిరుత్సాహపరిచే సినిమాతో వచ్చారు. ఏ డిసప్పాయింటింగ్ ఫిల్మ్ టు సే ద లీస్ట్. నిరాశ కలిగిస్తుంది. ఈ సినిమా నిరాశ కలిగిస్తుంది. అఖండ 2 ఎమోషన్‌లెస్ డివినిటీ. అది ఆయన చెప్పిన వన్ లైన్ స్టేట్మెంట్. అఖండ 2 ఎమోషన్‌లెస్ డివినిటీ అంటే తన్మయత్వం లేని దైవత్వం. అంటే ఇంక దైవత్వంలో మనం దేవుణ్ణి చూసుకుంటాం. మనం తన్మయత్వం పొందుతాం. కానీ ఎమోషనే ఉండదు ఈ సినిమాలో. అసలు ఎమోషన్ లేని దైవత్వం అని చెప్పేసి రాశాడు. రేటింగు ఇంకా వాళ్ళు తెలుగుదేశానికి సపోర్టర్స్ కాబట్టి 2.25 ఇచ్చాడు. ఇక్కడ నేను ఇదే ఎందుకు చదివానంటే వీళ్ళు ప్రో టీడీపీ వాళ్ళ దాంట్లో వచ్చిందే నేను చదివాను. ఇంకా చాలా 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 ఇదిగా రాస్తున్నారండి. అంటే అవుట్రైట్గా తెలుగుదేశం వాళ్ళు లేకపోతే బాలకృష్ణ ఫ్యాన్సే డిసప్పాయింట్ అవుతున్నారు. నేను కర్మ సిద్ధాంతాన్ని అయితే బలంగా నమ్ముతానండి. మనం చేసే పనులే మనల్ని నడిపిస్తాయి.
సమాజంలో ఒక గుర్తింపునిస్తాయి. ఆ గుర్తింపు అన్నది మంచి గుర్తింపా, చెడుగా వచ్చే గుర్తింపా అన్నది మన నడవడిక పైన ఆధారపడి ఉంటుంది. నాకు బాలకృష్ణలో ఒక విలన్ ఎందుకు కనిపిస్తున్నాడు అంటే, అవసరం లేని చోట అకారణంగా పవిత్రమైన దేవాలయం లాంటి అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఆన్ రికార్డ్ అండి. ఆన్ రికార్డ్. ఇప్పటికీ ఆ వీడియో ఉంది. ఇప్పటికీ ఆ వీడియో ఉంది. సైకోగాడు అని తిడతాడండి. ఇప్పుడు సినిమాని హిట్ చేయడం, ఫ్లాప్ చేయడం మన చేతిలో ఉండదండి. మన చేతిలో ఏముండదు. నేను ఒక్కడిని ఇంట్లో కూర్చొని పూజ చేసి ఆ సినిమా ఫ్లాప్ కావాలంటే కాదు. హిట్ కావాలనే కాదు. ఆ సినిమాలో వర్తుంటే అవుతుంది. ఇవన్నీ కూడా అవి యాడప్ అవుతాయండి. అంటే ఒక మనిషిలో ఒక మృగాన్ని మనం చూసినప్పుడు వాళ్ళ ఆలోచనలు కూడా అట్లే ఉంటాయి. అవి వాళ్ళు చేసే పనుల్లో ప్రతిబింబిస్తాయి. ఈరోజు ఈ సినిమా ఇలా రావడానికి కూడా ఇప్పుడు వీళ్ళేందంటే ఇంక బాలకృష్ణని ఏం అనకూడదు అని చెప్పేసి బోయపాటి శ్రీను మీద నెపం మోపుతున్నారు కానీ వాళ్ళంతా కూర్చొని డిస్కస్ చేస్తారు. ఇప్పుడు బోయపాటి శ్రీను ఒక కథ వచ్చినప్పుడు బాలకృష్ణ ఇది పెట్టు, ఇది పెట్టొద్దు, అది పెట్టు, ఇది పెట్టదు వాళ్ళంతా డిస్కస్ చేస్తారు. అంటే స్టోరీ చెప్పడం బాలకృష్ణకు తెలియకోకుండా స్టోరీ చెప్తాడు బోయపాటి శ్రీను. ఇంపాసిబుల్. వాళ్ళు కథా చర్చలు జరిపిన తర్వాతనే సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. సో బాలకృష్ణ ఆలోచన విధానం అట్లున్నప్పుడు సినిమాలు ఇలానే ఉంటాయి. అంటే ఒక యారగెన్స్, ఒక విర్రవీగేతనం, ఇంకా మేమే గొప్ప, మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు, మేము అది ఇది, మేము దైవాంశ సంభూతులము, మేము ఇష్టారీతిన మాట్లాడతాము, వేదిక ఏదన్నది చూడము, సమయం ఏది అన్నది చూడము, సందర్భం ఏదన్నది పట్టించుకోము, మా నోటికి వచ్చినట్లు మేము వాగుతాము, నోటికి పని చెప్తాము అంటే ఇలానే ఉంటాయి. మళ్ళీ నేను చెప్తున్నానండి, నేను సినిమా చూడలేదు, అంత ధైర్యం నేను చేయను. బాలకృష్ణ సినిమా చూసి అంత ధైర్యం నేను చేయను. అవి నా జానర్ సినిమాలు కాదు అవి. ఐ డోంట్ లైక్ దెమ్. ఆనెస్ట్గా చెప్తున్నా. అంటే సినిమా బంపర్ హిట్ అయినా కానీ నేను ఆ సినిమాని నేను చూడనండి. నా జానర్ అది కాదు. అవే రొటీన్ డైలాగులు, రొట్టకొట్టుడు ఉపన్యాసాలు అవి చూసే టైప్ నేను కాదు. రెండవది, ఎప్పుడు సినిమా హిట్ అయిందంటే నేను ఏ రోజు బాధపడలేదు, ఫ్లాప్ అయిందంటే నేను సంతోషపడలేదు. కానీ ఒక మనుషుల మనస్తత్వాలు అలా ఉంటే వాటి ఫలితాలు ఇలానే ఉంటాయన్నది మాత్రం ఖచ్చితంగా నేను నమ్ముతానండి. ఈరోజు అది ఆడితేంత ఆడబోతుందో నాకు సంబంధం లేని విషయం. కానీ బాలకృష్ణ గారికి ఈ సందర్భంగా చెప్తున్నాను, మీకు ఒక పొజిషన్ వచ్చి, మీకు పద్మభూషణ్ అవార్డు వచ్చి, మీకు ఆ గౌరవం భారత ప్రభుత్వం కానీ ప్రజలు ఇచ్చినప్పుడు ఎలా నడుచుకోవాలి? స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. మరి ఎక్కడి నుంచి వారికి ఈ విషయం తెలిసిందో నాకు తెలియదు. కానీ మందు తాగి అసెంబ్లీకి వచ్చి అద్దాలు ఇలా పైన పెట్టి ఆ సైకోగాడు ఇలా ఇలా అనుకుంటూ దబిడి దిబిడి ఇదంతా అవసరమా అండి? ఇప్పుడు నేను ఆన్ రికార్డ్ అని కూడా ఎందుకు చెప్తున్నానంటే, నారా లోకేష్ బయటకు వచ్చి మాట్లాడతారు, అక్కడ అన్నట్లు ఎక్కడ రికార్డులో లేదు, అనలేదు అని చెప్పేసి అందరూ అంటున్నారు. అవసరమా? బాలకృష్ణ గారు ఆలోచించుకోండి. మళ్ళీ నేను ఒకటి చెప్తున్నాను, బాలకృష్ణ తెలుగుదేశం వాడని చెప్పేసి నేను ఈ మాట అనట్లేదండి. బాలకృష్ణ ఒక పద్మ అవార్డు గ్రహీత కాబట్టి, పద్మభూషణ్ అన్నది భారతదేశంలో 2వ అత్యున్నత పురస్కారం కాబట్టి ఆ పురస్కారానికి వన్నె తెచ్చేలాగా ప్రవర్తించాలి తప్పితే విగ్గు పైన అద్దాలు పెట్టుకొని ఇట్లా ఇట్లా అనుకుంటూ మద్యం సేవించి అసెంబ్లీ అన్న సోయ కూడా లేకోకుండా ఇష్టారీతిన ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడితే పర్యవసానాలు ఇలాగే ఉంటాయి. ఎవరు కూడా అండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి ఎవరు కూడా ఈ సినిమాకి వెళ్ళట్లేదు. నిర్మాతలకు కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను, మీరు సినిమాలు తీసేటప్పుడే వాళ్ళతో ఒకసారి మాట్లాడండి. రాజకీయాలకు సినిమాలకు సంబంధం లేదు. దయచేసి మీరు సినిమాని వివాదాస్పదం చేయడానికి రాజకీయ మాటలు మాట్లాడటము, లేకపోతే రాజకీయ క్లిప్పింగ్లు అందులో పెట్టడము అవి అడగకండి అని చెప్పేసి ముందే రాసుకోండి. మీరు నిర్మాతలు, మీరు సేఫ్గా ఉంటారు. లేదు ఇంకా మేము తీస్తాము మా ఇష్టము అంటే చూసేది ఆడియన్స్. ఎవరికి ఎంత కొవ్వున్నా, ఎంత పొగరున్నా, ఎంత టాలెంట్ ఉన్నా, లేకపోతే ఎంత గొప్పోడైనా ఆదరించేది ఆడియన్స్. ఆడియన్స్ లేకపోతే సినిమాలు ఉండవు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి.